శివాయ గురవే నమః. లక్ష్మీ గణపతి జ్యోతిషాలయం వెంపట రవికుమార్ శర్మ ఏలూరు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులు. ఈ రోజుల్లో ఎవరైతే తమ తమ పితృదేవతలకి తర్పణాదులు, తిలతర్పణాలు, శ్రాద్ధ కర్మలు మరియు పిండ ప్రదానాలు ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అయితే ప్రతి మాసంలో కూడా అమావాస్య తిథి రోజు పితృదేవతలు మన గృహానికి వస్తారట. వచ్చి ఆ యొక్క తమ కుమారులు ఆ పితృదేవతా శ్రార్థాన్ని ఆచరిస్తున్నారా లేదా అనేటటువంటిది చూస్తారు. అలా తిలతర్పణాలు కానీ, శ్రాద్ధాదులు కానీ, లేదా పిండ ప్రదానాలు కానీ ఏవి చేసినా కూడా వారు సంతోషించి మనను ఆశీర్వదించి పెడతారు. ఎవరైతే ఈ అమావాస్య రోజు ఈ తిలతర్పణాలు ఆచరించరో వారి వారి పితృదేవతలు నిరాశగా ఆకలి దప్పికలతో వెళ్ళిపోతారని కూర్మ పురాణంలో చెప్పబడి ఉంది. ప్రతి మాసము కూడా ఈ యొక్క తర్పణాలు చేయలేని వారు, శ్రాద్ధాదులు ఆచరించలేని వారి కోసం ఈ మహళయ పక్షంలో 15 రోజుల పాటు వీటిని ఆచరించవచ్చు. లేదా ప్రత్యేకంగా అమావాస్య రోజు మహళయ అమావాస్య అంటారు. ఈ రోజు ఎవరైతే కనుక శ్రాద్ధాదులు కానీ, తిలతర్పణాలు కానీ ఆచరించి బ్రాహ్మణులకు స్వయంపాకాలు, దానాలు చేస్తారో వారందరికీ కూడా వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క కూర్మ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క భాద్రపద అమావాస్య 21 ఆదివారం నాడు సెప్టెంబర్ నెలలో వచ్చింది. కావున అందరూ కూడా తమ యొక్క పితృదేవతల్ని ధరింపజేయడం కోసం, వారి ఆశీర్వచనాలు మనం పొందడం కోసం ఈ యొక్క విధి విధానాలని ఆచరించాలి. అలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే ఆ సంతానానికి, మన యొక్క సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.